హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. నాల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అనమాట. ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కంపెనీ నుండి మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. దీంట్లో ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన మినిమం ఇంటర్, డిప్లొమో, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క డీటెయిల్స్ని మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూస్తున్నట్లయితే నాల్కో నుండి మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ పోస్టులు కనుక చూసుకున్నట్టయితే పోస్ట్ గ్రేడ్ ఇక్కడ ల్యాబొరేటరీలో అయితే టోటల్గా 37 పోస్టులను అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే సెక్టార్ వైజ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే ఎస్ఎండ్పి యాంగుల్ వేకెన్సీ 28, యూఆర్ కింద 11, ఎస్సీ వాళ్ళకు 5, ఎస్టీ వాళ్ళకు 6, ఓబీసీ వాళ్ళకు 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి M&R డమన్ జోడీ వేకెన్సీస్ వచ్చేసి 9 అనమాట. ఇందులో కేటగిరీస్ వైజ్ కనుక చూసుకున్నట్టయితే యూఆర్ కేటగిరీకి 4 అనమాట. ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 అనమాట. నెక్స్ట్ వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బీఎస్సీ కెమిస్ట్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే జనవరి 21కి 27 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్ పోస్టులు కనుక చూసుకున్నట్టయితే 226 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్ఎండ్పి యాంగుల్ వేకెన్సీస్ 160, యూఆర్ కింద 65, ఎస్సీ వాళ్ళకి 25, ఎస్టీ వాళ్ళకు 36, ఓబీసీ వాళ్ళకు 19, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 15 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి M&R కింద డమన్ జోడీ వేకెన్సీస్ 66 అనమాట. యూఆర్ కింద 26, ఎస్సీ కేటగిరీ కింద 11, ఎస్టీ కేటగిరీ కింద 14, ఓబీసీ వాళ్ళకు 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 7 అనమాట. సో ఇక్కడ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th విత్ ఐటీఐ, ఎన్సీవిటీ ఆర్ ఎన్సీవీఈటీ ఆఫ్ 2 years డ్యూరేషన్ అలాంగ్ విత్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఆర్ టెక్నీషియన్ మెకాట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రీషియన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఆర్ ఫిట్టర్ ట్రేడ్ అనమాట. సో అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ అనమాట, 27 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట జనవరి 21 కల్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఫిట్టర్ జాబ్స్ కనుక చూసుకున్నట్టయితే టోటల్గా 73 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఎస్ఎండ్పి కింద 39 వేకెన్సీస్. సో ఇవి కేటగిరీస్ కనుక చూసుకున్నట్టయితే యూఆర్ కింద 18, ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 8, ఓబీసీ వాళ్ళకు 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 అనమాట. అండ్ M&R కేటగిరీ కింద చూసుకున్నట్టయితే 34 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళకు యూఆర్ కింద 15, ఎస్సీ వాళ్ళకు 5, ఎస్టీ వాళ్ళకు 7, ఓబీసీ వాళ్ళకు 4 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 ఉన్నాయన్నమాట. సో క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకు ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th విత్ ఐటీఐ, ఎన్సీవీటీ ఆర్ ఎన్సీవీఈటీ ఆఫ్ 2 years డ్యూరేషన్ అలాంగ్ విత్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ విత్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ సేమ్ అనమాట, 27 ఇయర్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ జనవరి 21 కల్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియల్ పోస్టులు అనమాట 63 ఉన్నాయన్నమాట. ఇవి కేటగిరీస్ వైజ్ కనుక చూసుకున్నట్టయితే యూఆర్ ఎస్ఎండ్పి యాంగుల్ వేకెన్సీస్ 48, యూఆర్ కింద 22, ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 10, ఓబీసీ వాళ్ళకు 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4 అనమాట. అండ్ M&R కింద డమన్ జోడీ కింద వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే 15 అనమాట. యూఆర్ కింద 6, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 2 అనమాట. అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 అనమాట. ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th ఐటీఐ,
NCVT, NCVET of 2 years duration along with apprenticeship certificate in electrician trade అనమాట. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సేమ్ 27 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట 21st జనవరికి అంతా. అండ్ నెక్స్ట్ కేటగిరీ కింద చూసుకున్నట్టయితే ఇన్స్ట్రుమెంటేషన్ M&R ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ SNP దీని కింద చూసుకున్నట్టయితే 48 పోస్టులను అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. SNP యాంగుల్ వేకెన్సీస్ 36, UR కేటగిరీ కింద 17, SC కేటగిరీ కింద 5, ST వాళ్ళకు 7, OBC వాళ్ళకు 4, EWS వాళ్ళకు 3 అనమాట. సో దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ 10th with ITI, NCVT, NCVET of 2 years duration along with apprenticeship certificate in instrumentation అండ్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్ అనమాట. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్టయితే దీనికి కూడా సేమ్ 27 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జియాలజిస్ట్ 4 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. M&R డమన్ జోడీ వేకెన్సీస్ 4, UR కింద 2, SC వాళ్ళకు 1, ST వాళ్ళకు 1 అనమాట. సో దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ BSc ఇన్ జియాలజీ 27 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి HEMM ఆపరేటర్ టోటల్ పోస్టులు అయితే 9 ఉన్నాయన్నమాట. M&R డమౌన్ జోడీ వేకెన్సీస్ 9, UR 4, SC వాళ్ళకు 1, ST వాళ్ళకు 2, OBC వాళ్ళకు 1, EWS వాళ్ళకి 1 అనమాట. సో దీని క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ pass 10th with ITI, NCVET of 2 years duration certificate in MMV or diesel mechanic trade and should possess apprenticeship certificate in MMV or diesel mechanic trade. Heavy vehicle driving license is required. వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఈజ్ డిజైరబుల్. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్టయితే జనవరి 21కి ఏజ్ లిమిట్ అయితే 27 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మైనింగ్ టోటల్ పోస్టులు అయితే ఒకటి ఉందన్నమాట. M&R డమన్ జోడీ వేకెన్సీస్ ఒకటి, UR కింద ఒకటి ఇచ్చారనమాట. సో దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాసెస్ డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ విత్ వ్యాలిడ్ మైనింగ్ ఫోర్మెన్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ రెస్ట్రిక్టెడ్ టు ఓపెన్ క్యాస్ట్ మెటాలిఫోరస్ మెయిన్స్ బీయింగ్ ఇష్యూడ్ బై DGMS. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్టయితే 28 ఉండాలన్నమాట. మైనింగ్ మేడ్ టోటల్ పోస్టులు కనుక చూసుకున్నట్టయితే 15 ఉన్నాయన్నమాట. M&R డమన్ జోడీ వేకెన్సీస్ 15 అనమాట. UR కేటగిరీకి 6, SC వాళ్ళకు 2, ST వాళ్ళకి 3, OBC వాళ్ళకు 2, EWS వాళ్ళకు 2 అనమాట. దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 10th అయితే పాస్ అయి ఉండాలి. ఏ వ్యాలిడ్ మైనింగ్ మేడ్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ రెస్ట్రిక్టెడ్ టు ఓపెన్ క్యాస్ట్ మెటాలిఫోరస్ మైన్స్ బీయింగ్ ఇష్యూడ్ బై DGMS. క్యాండిడేట్ విత్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ విల్ బి ప్రిఫరబుల్. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్టయితే 27 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మోటార్ మెకానిక్ టోటల్ పోస్టులు అయితే 22 ఉన్నాయన్నమాట. M&R డమన్ జోడీ వేకెన్సీస్ 22 అనమాట. UR కేటగిరీ కింద 8, SC వాళ్ళకు 4, ST వాళ్ళకు 5, OBC వాళ్ళకు 3, EWS వాళ్ళకు 2 అనమాట. సో దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 10th విత్ ITI, NCVET ఆఫ్ 2 years డ్యూరేషన్ అండ్ షుడ్ పాసెస్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇన్ మోటార్ మెకానికల్ ట్రేడ్ అనమాట. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్టయితే 27 ఇయర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎయిడర్ పోస్టులు అనమాట. ఇందులో 5 అయితే ఉన్నాయి. M&R కింద 5 వేకెన్సీ, M&R డమన్ జోడీ వేకెన్సీస్ 5, UR కింద 3, SC వాళ్ళకు 1, OBC వాళ్ళకు 1 అనమాట. దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 10th ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ 2 years ఆఫ్ రిలివెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. ట్రైనింగ్ పీరియడ్స్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పీరియన్స్.
సో హాస్పిటల్ డిస్పెన్సరీ ఆఫ్ రెప్యూట్ క్యాండిడేట్స్ మస్ట్ పాసెస్ ఏ వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై జాన్ అంబులెన్స్ అనమాట. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్టయితే 35 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు 2 ఉన్నాయన్నమాట. M&R డెమాన్ జోడీ వేకెన్సీస్ 2, యూఆర్ కింద 1, ఎస్టీ వాళ్ళకు 1 అనమాట. సో దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాసెస్ 10th హయ్యర్ సెకండరీ 10+2 ఇన్ సైన్స్ విత్ డిప్లొమా ఆఫ్ మినిమమ్ 2 years డ్యూరేషన్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ కాలేజ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ with 1 year of relevant post qualification experience in a government hospital, PSU, or a reputed private hospital, and he or she is required to do routine works in clinical laboratory including hematology, clinical pathology, histopathology, cytology, microbiology, biochemistry, and blood bank work, and draw blood for investigations, prepare necessary slides, and should have proper knowledge for storage of the specimens and tissues. సో దీనికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 35 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నర్స్ GR 3 పోస్టులు అయితే 7 ఉన్నాయన్నమాట. సో M&R డెమాన్ జోడీ వేకెన్సీస్ 7, యూఆర్ కింద 2, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 అనమాట. సో దీనికి కూడా 10th హయ్యర్ సెకండరీ క్వాలిఫికేషన్ విత్ సైన్స్, జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ ట్రైనింగ్, అండ్ డిప్లొమా నర్సింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ కాలేజ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అప్రూవ్డ్ బై ఇండియన్ మెడికల్ కౌన్సిల్. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్టయితే 35 ఇయర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్ GR 6 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో కేటగిరీ వైజ్ కనుక చూసుకున్నట్టయితే M&R డెమాన్ జోడీ వేకెన్సీస్ 6, యూఆర్ కింద 3, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 1 అనమాట. సో దీని క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ అనమాట. 10th ఇంటర్, అలాగే సైన్స్ విత్ రికగ్నైజ్డ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ మస్ట్ బి రిజిస్టర్డ్ అండర్ ఫార్మసీ కౌన్సిల్ యాక్ట్ అండ్ షుడ్ హ్యావ్ 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్టయితే 35 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ది అప్లైడ్ క్యాండిడేట్ ఫర్ ది పోస్ట్ షెల్ బి రిక్వైర్డ్ టు అండర్టేక్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు మెడికల్ ఫిట్నెస్లో కూడా సెలెక్ట్ అవ్వాలన్నమాట. అది సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే ది జనరల్ ఓబీసీ NCL EWS క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే 100 రూపీస్. 100 రూపీస్ అయితే పే చేయాలన్నమాట అప్లికేషన్ ఫీ వచ్చేసి. సో SC ST PWBD ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఇంటర్నల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. ఇక్కడ హౌ టు అప్లై కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ నాల్కో వెబ్సైట్లో క్యాండిడేట్స్ మస్ట్ అప్లై ఆన్లైన్ త్రూ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. అవన్నీ చెక్ చేసుకుని అయితే మీరు అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 31st డిసెంబర్ నుండి స్టార్ట్ చేస్తారనమాట. వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 21st జనవరి 21st లాస్ట్ డేట్ అనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై అయితే చేసుకోండి. సో ఇది గాయస్ అప్లికేషన్ డీటెయిల్స్. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలనేది మొత్తం క్లియర్గా మెన్షన్ చేశారు. అవన్నీ చెక్ చేసుకుని అయితే అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ.